ఇంకొక మాట, ఇవాళ ఈ భారతదేశానికి నరేంద్ర మోదీ గారు పాలిస్తున్నారు కాబట్టి శాంతంగా ఉన్నది. ఇవాళ అన్ని వర్గాలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఇవాళ హిందూ, ముస్లిం, ఇక్కు, ఇసాయి అని అన్ని వర్గాల్ని కూడా ఏకతాటిపైకి తీసుకొస్తున్నారు. మరి आज चाय वाला है तो ऐसा है, अगर गाय वाला है तो एक बार वरना सोचना, चाय वाला है तो ऐसा है, अगर गाय वाला है तो तुम्हारा हालत क्या होता, एक बार सोच लो। फिर आज ये हमारे सनातन धर्म को कोई खतरे में है, आज सनातन धर्म, हिंदू धर्म खतरे में है। आज जागो हिंदू जागो అంటే ఇవాళ మనము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఉంటే ఈ విధంగా ఉన్నది. రేపు మరి యోగిజీ వస్తే మీరు ఏ విధంగా ఉంటారో బుల్డోజర్లు దిగుతాయి బిడ్డ, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఈ యొక్క ఐక్యవేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాము. మీరు ఆ దేశంలో మా మైనార్టీలను ఇబ్బంది పెడితే మేము ఇంకా సహనంగా ఉన్నాము, ఓపిక ఉన్నాము. మా ఓపిక ఉన్నంతసేపు మా ఓపికను పరీక్షించకుండా, ఒకవేళ మా ఓపిక నశించినప్పుడు మీ మీద ఏ విధంగా జరుగుతుందో దాన్ని కూడా జాగ్రత్తగా మీరు గమనించాలా. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ, మరి ఇకనైనా మరి చిన్మయ మరి ఏదైతే స్వామి వారిని అరెస్ట్ చేసిండ్రో వారిని బేషరతుగా వదలాలని, మరి పక్కనున్న ఏదైతే పక్క రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు ఏమన్నారు, చిన్మయ స్వామిని ఒకవేళ వదలకపోతే నేనే బంగ్లాదేశ్కి వస్తా అన్నారు. ఇవాళ బంగ్లాదేశ్ కు పక్కనున్న డిప్యూటీ సీఎంఏ కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువు, ప్రతి ఒక్క హిందూ కార్యకర్త కూడా ఏం చేయడానికైనా సిద్ధం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బంగ్లాదేశ్ వాసులారా, అదే విధంగా ఇవాళ హిందూ ధర్మం పైన విషం జల్లుతున్న ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా హెచ్చరిస్తా ఉన్నాము. ఇప్పటికైనా మీరు హిందూ బంధువులందరికీ సాధారణంగా మొన్ననే 29వ తారీఖు నాడు ఇస్కాన్ ఆధ్వర్యంలో కూడా ఒక కార్యక్రమం జరిగింది. ఇక్కడ చాలామంది ధర్నా చేశారు, పాల్గొన్నాం. ప్రపంచాన్ని ఒకసారి గమనిస్తే ప్రపంచంలో ఉండేటటువంటి అనేక మతాల్లో కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దాన్ని తీసుకున్నా కేవలం భారతదేశంలో ఉండే సనాతన ధర్మం, హిందూ ధర్మం మాత్రమే సుఖాన్ని, శాంతిని, సౌభ్రాతృత్వాన్ని కోరుతుంది. అందుకే ఎవడు ఏ పూజ చేసినా, ఏ కులానికి చెందిన వాళ్ళు చేసినా, ఏ పండితులు చేసినా చిట్ట చివరికి శాంతి 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 అంటారు. మన శాంతి మంత్రాల్లో కూడా ఓం భూ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆప శాంతి, వనస్పత శాంతి, ఓషధయ శాంతి, మొత్తం శాంతి. చెట్లు చల్లగా ఉండాలి, నీళ్లు బాగా ఉండాలి, ఆకాశం బాగా ఉండాలి, అగ్ని బాగుండాలి, అందరు బాగుండాలి. అపుత్ర పుత్రిన సత్తు, పుత్రిన సత్తు, పౌత్రిన ధనాసత్తు సంజీవ శరవాంశతమని శాంతి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టాలి, పిల్లలున్న వాళ్ళకి మనవలు కలగాలి. ఇంతకన్నా ప్రపంచం లోపల శాంతిని కోరేటటువంటి ధర్మం ఏమీ ఉండవు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇంతకు ముందు చాలామంది మాట్లాడారు, మనకి ఎప్పుడు కూడా లేచి నిలబడి పోట్లాడి ఎవరినో చంపాలి, నరకాలి అనేటటువంటి ఆలోచన మనకు కలగనే కలగదు. మనం ఎంతసేపు ఈ పూజ చేస్తే నా కొడుకు సీట్ వస్తుందా, ఆ పూజ చేస్తే నా బిడ్డకు ఉద్యోగం వస్తుందా, మంచి అల్లుడు వస్తాడా, నేను 40 రోజులు దీక్ష పూనాలా, 30 రోజులు పూనాలా, 11 రోజులు పూస్తే చాలా, అక్కడ పోయి దీక్ష విడవాలా, ఇక్కడనే విడవాలా, గుడి పోతే బాయనా, గుడి పోకున్నా సరేనా, ఇటువంటి విషయాలు ఆలోచిస్తాం, వ్యక్తిగతమైన విషయాలు ఆలోచిస్తాం తప్ప సామూహికంగా ఎవడి మీదనో దాడి చేయాలి అనేటటువంటి ఆలోచన మనకి ఎప్పుడూ కలగదు. దాని కారణంగానే వేలాది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక ధర్మాలు ఈ దేశం మీద దాడి చేశాయి. ఈ దేశంలో ఉండేటటువంటి సనాతన ధర్మాన్ని నాశనం చేశాయి. స్వాతంత్రం రాకముందు చేసినటువంటి పోరాటాలు, దుర్మార్గాలు ఒకటి అయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే 75 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారో వాళ్ళంతా కలిసి సనాతన ధర్మాన్ని అంతటినీ పాతిపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అందుకే ఇంతకుముందు మన కొండ ఆశన గారు చెప్పినట్టు మనకి మన పాంప్లెట్లో ఇక్కడ ఒక శిలువ, అక్కడ ఒక చంద్రుడు, ఇక్కడ ఒక ఓం ఉంటే తప్ప ఓహో నా అంత గొప్ప మానవతావాది లేదు అనేటటువంటి భావన. మనం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని చెబుతుంటాం. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగా ఉండాలి, ఎవరికి రోగాలు రాకూడదు, మా కళ్ళు ఎప్పుడూ మంచినే చూడాలి అని మన మంత్రాలు చెబుతున్నాయి.
కానీ వాడు అట్లా కాదు కదా. చాలా మంది ఏమంటారు, వాళ్ళు మెజారిటీ అవుతారు, మైనారిటీ అవుతారు జీవితం. పాము ఒక్కటి ఉంటే ఏంది, 100 ఉంటే ఏంది? పాము పామే, దానిలో ఉండేది విషమే. ఒక్క పాము 2 కూరల్లో ఉండేటటువంటి విషయంలో ఒక 1000 వంత అయినా కూడా మనల్ని చంపేస్తుంది, మన నాడీ వ్యవస్థను దెబ్బతీసి మనల్ని నాశనం చేస్తుంది, ప్రాణాలు తీస్తుంది. కాబట్టి అది పాము అనేటటువంటి తెలిసినప్పుడు నాగుల పంచమో నాగుల చెబుతావో ఆ రాజు హాయిగా పూజ చేయు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలాగా ఆరాధించి పాలు పోయు వద్దనిలే. కానీ పాము వస్తుంది, బుసకొడుతుంది అంటే నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. అట్లా లేకపోతే నాశనం అయ్యేటటువంటి విధంగా ఉంటుంది. ఇంతకుముందు లేకుండా ఇప్పటికి మనకి ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పారు, సంభల్లో ఏమో జరుగుతోంది అని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పారు. వాళ్ళకి సంఘీభావం. మన ఎక్కడో ఎన్కౌంటర్ జరిగి నక్సలైట్లు చచ్చిపోయారని వీడు సంఘీభావం. వీడికి ప్రపంచం లోపల అసలు సిగ్గు శరం లేకుండా మేధావులందరూ మాట్లాడతారు. ఎట్లా మాట్లాడుతుంది? నవ్విపోతురు గాక నా కేటి సిగ్గు, నా ఇచ్చయ్యేగాక నా కేటి వెరుపు అంటాడు ఒక కవి. అంటే అందరు నవ్వుకున్నారా, అరే నవ్వండి నాకేం సిగ్గా అంటాడు వీడు. అట్లా అందరూ మాట్లాడతారు నీ గురించి, అంటే నాకేమన్నా భయమా అంటాడు. మేధావులు అనబడేటటువంటి వాళ్ళు, ప్రొఫెసర్లు అనబడేటటువంటి వాళ్ళు, దేశాన్ని ముక్కలు చేయాలనుకునేటటువంటి రాజకీయ నాయకులందరూ కలిసి కేవలం సనాతన ధర్మం మీద, మందిరాల మీద, గోవు మీద జరిగేటటువంటి ఆక్రమణలు పక్కన పెట్టి అప్పుడు కళ్ళకి పట్టీలు కట్టుకుని కేవలం సంభల్లో ఏం జరిగింది రా నాయన? తవ్వితే విగ్రహాలు వెళ్ళినాయి, అయోధ్యలోనైనా అపేరుతాయి, సంభల్లోనైనా అపేరుతాయి, తమిళనాడులో ఉన్న మందిరాల్లోనైనా అపేరుతాయి. మనకి తెలుసు, ఎందుకంటే వేలాది సంవత్సరాల అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి చిహ్నాలు మాత్రమే భూమి తగ్గుతాయి. కానీ మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలి, జడ్జి వచ్చి విచారణ చేయాలి. ఒరే కళ్ళకి కట్టినట్టు వందల వేల వీడియోలు ఎంత మానవతారహితంగా, దుర్మార్గంగా, అసలు మనిషి అనేటటువంటి వాడు మనం రామాయణ భారత కాలాల్లో చెప్పేటటువంటి రాక్షసులు కూడా ప్రవర్తించినటువంటి ఘోరాతి ఘోరంగా పిల్లలు పెద్దలు అని కాకుండా, మందిరాలు అనేటటువంటివి కాకుండా, కేవలం ఆకలైనప్పుడు అన్నం పెట్టినటువంటి సంస్థలని కనకుండా వాటన్నింటిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేశాం. అసలు మనిషి అనేటటువంటి పేరు చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం ఆ జాతి అర్హమైనటువంటిది కాదు. అందుకే నిన్న సత్యాలజీ అని ఒక ఛానల్ ఉందన్నమాట. ప్రపంచంలో ఉండేటటువంటి వేరే దేశాల్లో ఉండే మేధావులతో కలిసి వాళ్ళు కొన్ని చర్చలు నిర్వహిస్తారన్నారు. చాలామంది ప్రొఫెసర్లు దానిలో పాల్గొంటారు. అన్ని ఆథెంటిక్, స్వాతంత్రం రాకముందు తర్వాత చరిత్రకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలను చూపిస్తూ వాళ్ళు చర్చ చేస్తారు. ఊరికే స్టేజ్ ఎక్కి మాట్లాడదు కాకుండా అటువంటి చర్చలో ఒక ప్రొఫెసర్ అని చెప్పాడు. ఏం చెప్తాడంటే ఆయన, మనం నమ్మడానికి లేదు, సాక్షాత్తు భగవంతుడే కిందికి దిగొచ్చిన ఆయన ఈ అబ్దుల్ మంచివాడు అంటే నువ్వు నమ్మడానికి వీల్లేదు. కానీ ఎక్కడ పోతుంది మనం చూసినప్పుడు మన పిల్లలు, మన పెద్దలు ఎవరు ఎక్కడికి పోతున్నారు మనకు అర్థం కావడంలే. చాలాసార్లు నేను మాట్లాడుతుంటాను. ఆర్మూర్లో 2 చోట్ల మన దేవి నవరాత్రుల సందర్భంగా రమ్మంటే వెళ్ళి మాట్లాడాను. అక్కడ 150-250 మంది మహిళలు ఉన్నారు. మీకు లవ్ జిహాద్ తెలుసా అమ్మ అన్న? 3-4 చేతులు ఎత్తారు. అసలు దేశాన్ని, ధర్మాన్ని, దేవుణ్ణి రక్షించగలిగేటటువంటిది గంగలో పని. అసలు నీ బిడ్డ, నీ కొడుకును నువ్వు రక్షించగలుగుతున్నావా? వాళ్ళకి కనీసం నీ ధర్మం గురించి చెబుతున్నావా అనేటటువంటిది ప్రశ్న వేసుకుంటే మనకు ఎంతసేపు ఈ దీక్షకు ఏమేమి కావాలను సార్, మీరు దుకాణంలో ఉండి ఫలానా దీక్ష అని మీరు చెప్పండి, మొత్తం సెట్ ఇస్తాడు 3000 రూపాయలు. మళ్ళీ వాని దగ్గరికి పోయి వాళ్ళు పూలు అని, వాని దగ్గరికి పోయి పళ్ళు అని, వాడే వచ్చి డెకరేషన్ చేసి ఓ అని మనం పూజ చేస్తుంటే మళ్ళా వాడు వచ్చి దీనికి ధ్వంసం చేస్తాడు. వాస్తవం సత్యమును గనక గ్రహించకపోతే దాని లోపలనే మనమంతా నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ అంటున్నారు చాలామంది, బంగ్లాదేశ్లో మనం మైనారిటీ అని. మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన బిడ్డ పెళ్లి చేసాడు, కొడుకు పెళ్లి చేసాడు. బిడ్డ అత్తగారితో మాట్లాడేటప్పుడు ఏమంటాడు, బిడ్డ తండ్రిని, ఆడబిడ్డ తండ్రిని ఉన్నా మీరు మర్యాద ఇవ్వాలని ఒక కన్యాదానం చేసిన అంటాడు. అదే తోడల తండ్రితో మాట్లాడేటప్పుడు నేను మగపిల్లగాను ఉన్నా, నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఇదే నాను మర్యాద అంటాడు. ఈ ముస్లింల సంగతి కూడా అదే. మైనారిటీ ఉంటే మేము మైనారిటీలమని దేశం లోపల కూడా చేస్తారు. మెజారిటీ ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మేము మెజారిటీ అని దాస్యం చేస్తారు. ఒక జాతికి ఉన్నటువంటి లక్షణం అది స్వాతంత్ర్యం కన్నా మూడు ఔరంగజేబు కావచ్చు, అక్బర్ కావచ్చు, తైమూర్ కావచ్చు, ఎవరి చరిత్ర చూసినా కూడా మొత్తం ఇటువంటి నరమేధం కొనసాగించినటువంటిది. వాడికి స్త్రీ అంటేనే గౌరవం లేదు.
స్త్రీని మనిషిగా చూడడు. చాలాసార్లు వీడియోలు ఇచ్చాను. స్త్రీ అంటే కేవలం పిల్లల్ని కనడానికి పుట్టినటువంటి మెషిన్, ఒక వస్తువే తప్ప ఆమె మనిషి కాదు అని సాక్షాత్తు వాళ్ళ గ్రంథాల్లోనే చెప్పినప్పుడు వాళ్ళకి స్త్రీలనే గౌరవించినటువంటి వాడు, అరబ్ దేశాల నుంచి వచ్చి 8 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని పోయేటటువంటి వాడు నేను నీ మహిళల్ని ఏం గౌరవిస్తాడు? మనం ఎక్స్పెక్ట్ చేయడానికి. కాబట్టి ఉండేది 100 ఏండ్లను పడి ఉండదు పేరుని పాము 10 100 పడి మనువుల కొక్కెరై ఉండదు కడునిడ పురుషార్థ పరుడు కావాలి సుమతి అంటాడు సుమతి శతకాలు. ఎన్ని సంవత్సరాలు బతికినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దీక్షలు చేసినా సత్యాన్ని కనుక గ్రహించకపోతే నువ్వు నాశనం కావడం తప్పదు. ఏదో మనం అంతా సాత్వికులం, సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి ఎప్పుడెప్పుడు మనం భగవద్గీతలో ఒకటే ఒక శ్లోకం బాగా చదువుతాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య భగవంతుడు ఆశిస్తాడు. రావాలా అయితే మోదీ చేయాలా, అయితే అమిత్ షా చేయాలా, అయితే యోగి చేయాలా, లేకపోతే భగవంతుడు సాక్షాత్తు ఎవరి కడుపుల్లో పుట్టి మరీ అంత చేయాలి. మనం మాత్రం ఏం చేయాలి? పూజ చేసుకోవాలి. కొడుకు మెడిసిన్ల సీట్ కావాలా, బిడ్డకు మంచి పొగడు రావాలా, సాఫ్ట్వేర్ జాబ్ రావాలా. ఇది కాబట్టి మనం మాట్లాడటం కాదు, మన కుటుంబము, మన బంధువుల్లో ఇది నాయన పరిస్థితి, దేశం ఇట్లా ఉంది, నీకు తెలుసా? మీ అమ్మాయిలకి, మీ కోడళ్ళకి, మీ భార్య భర్త వీళ్ళకి ఎప్పుడైనా ధర్మం గురించి మనం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నామా అనేటటువంటి దీన్ని పక్కన పెట్టి మనం ఎన్ని ధర్నాలు చేసినా, మనం ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా మనము జాగ్రత్తగా లేకపోయినప్పుడు దానివల్ల ఏమీ లాభం లేదు. అందుకని ఎరువులు వ్యవసాయం చేసేటటువంటి రైతు ఎట్లా నడపాలో అట్లా నడుపుతారు. కొన్ని మాత్రమే ట్రైన్డ్ ఎద్దులు ఉంటాయి. రాము భీములు ప్రేమగా పేరుగా పెడతారు. రాము భీమనంగానే వచ్చి కాని కింద తలకాయలు పెట్టి ఎత్తుకొని మరీ మళ్ళీ రాగేటటువంటి ఉంటాయి. కానీ మిగతాదన్నీ అట్ట కాదు. వాటికి వచ్చి నాయన నువ్వు రా, దున్ను అంటే దున్నయి. కాబట్టి ఎటువంటి వాడికి ఎలా చెప్పాలో అనేటటువంటిది నిర్ణయించుకోవాల్సింది మనమే. ఇంతకుముందు వారు చెప్పారు, అంబేద్కర్ లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఇంతకు ముందే స్వాతంత్రం రాకముందే చెప్పారు. చాలామంది అంబేద్కర్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, కానీ ఆయనంత గొప్ప దార్శనికుడు ఇంకొక వ్యక్తి లేడు. ఆయన ఆ రోజు చెప్పాడు, దేశం విభజన అవుతుంది అంటే మహాత్మా గాంధీ ఓ అని చెప్పి నా దేహం ముక్కలు కావాలి కానీ దేశం ముక్కలు కావద్దు అన్నాడు. కానీ అంబేద్కర్ గారు మాత్రం ఒక్కడే ఏమన్నారంటే దేశం విభజన కావాలి. వాళ్ళు ఎంత దాకా ఈడ ఉంటే ఇదే తలనొప్పి, ఇదే సత్యనాశం, ఇదే దరిద్రం ఉంటుంది, వాళ్ళని అందరినీ అటు పంపించండి, మనోళ్ళందరినీ తీసుకురండి, ప్రశాంతంగా ఉందాం. కానీ 75 సంవత్సరాల క్రితం, 80 సంవత్సరాల క్రితం ఏదైతే దూరదృష్టితో నాయకులు చెప్పారో అటువంటి మాటలను చెవిన పెట్టి ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోకుండా అక్కడున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి ఉన్న వక్ఫ్ బోర్డుని మన ఆస్తులని తినేసి అక్కడున్న వాళ్ళ మన హిందూ రాష్ట్ర వేరే వాళ్ళు చూడడం ఎంత దుర్మార్గం ఆలోచించారు. దీనంతటి సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. బంగ్లాదేశ్ లో ఉండే హిందువులను వెంటనే జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ ఇందల్వాయ్ కిషన్ గారు, శ్రీ అంకే వేదిక తరపున సమావేశం నుంచి మేము విచ్చేస్తుంది ఏంటంటే, గతంలో భారతదేశం విడిపోయినప్పుడు జమ్మూ కాశ్మీర్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ మొత్తం ఎట్లా డివైడ్ చేశారో మేము ఉద్యమం చేసి ఆర్టికల్ 370 రద్దు చేసుకొని జమ్మూ కాశ్మీర్ని మేము పూర్తిగా భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. ఖబర్దార్, రాబోయే కాలంలో ఖచ్చితంగా నా వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు, నేను బతుకుండి నేను చూస్తా. ఖచ్చితంగా మేమందరం ఖచ్చితంగా యూనిటీగా హిందువులమంతా ఏకమై ఉద్యమం చేసి ఖచ్చితంగా బంగ్లాదేశ్ను కూడా భారతదేశంలో విలీనం చేసుకుంటాం, పాకిస్తాన్ కూడా విలీనం చేసుకుంటాం. ఖబర్దార్ ముస్లిం దౌర్భాగ్యులారా, మీకు హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా హిందువులందరూ కూడా మీకు సహకరిస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ బతుకున్నారు. మీరందరూ ఒకప్పుడు హిందువులే, మీరు ముస్లింలుగా మైనార్టీలుగా మారిపోయి ఈ హిందుత్వం మీద కుట్రలు చేస్తున్నారు. వాటిని మనం ధిక్కరిస్తున్నాం, గ్రహిస్తున్నాం. మీరు మాతో కలిసి ఉంటేనే బాగుంటారు. మీరందరూ ఎప్పటికైనా హిందువులుగా మారవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా నేను బతుకున్నా కానీ చూస్తాను. ఖబర్దార్, బంగ్లాదేశ్ తీసుకుంటాం, పాకిస్తాన్ తీసుకుంటాం. విశ్వానికి కూడా హిందుత్వం హిందూయిజమే విశ్వాన్ని పరిపాలిస్తానని చెప్పి గుర్తిస్తూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు చేస్తూ, బాగుండాలని, మనందరం బాగుండాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం నుంచి ఈరోజు జాతీయ స్థాయి వరకు ఎదిగారు. వారితో పాటు ధర్నాలో పాల్గొనే అదృష్టం నాకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎంతో మందిని ఆశీర్వదిస్తూ నిత్యం కూడా మన ధర్మాన్ని పరిరక్షిస్తున్న
కృష్ణ మహారాజ్ గారికి, పెద్దలు సాయి ప్రసాద్ గారికి, గంగాధర్ గారికి, అలాగే హరిదాస్ గారికి, మా లక్ష్మీనారాయణ గారికి, కొండ లక్ష్మణ గారికి, ఇందర్బాయ్ కిషన్ గారికి, రమదాస్ గారికి, జయ శ్రీనివాస్ గారికి, అలాగే నరేష్ గారికి, రామచందర్ గారికి, పేదవర్ధన్న మర్చిపోతే మన్నించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మనం కూర్చొని ఉత్సవాలు చేసుకునేందుకో లేకపోతే ఇంకో చేసేది కాదు. పది మందికి నిత్యం జపమాల చేతిలో పట్టుకొని 10 మందికి అన్నదానమో లేదు విద్యాదానమో వైద్యదానమో చేస్తూ రాక్షసుల దగ్గర కూడా ప్రేమతో మెలిగే ఒక గురువు గారు బంగ్లాదేశ్లో అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూసి, హిందువుల మీద దాడులు చూసి, అయ్యో ఇది అన్యాయం అని చెప్తే అకారంగా అరెస్ట్ చేయడమే కాదు, రకరకాల శిక్షల కింద పెట్టి ఈరోజు వారిని అరెస్ట్ చేయడం, దాన్ని ఖండించేందుకు అందరం ఇక్కడ మనం ఏకమవడం జరిగింది. ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు రాగానే లేదు మిగతా సమయంలో ఇంట్లో కూర్చోనో, వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకోనో, సోషల్ మీడియాలో పెట్టుకోనో పెద్ద ఎత్తున ఏదైతే ప్రచారం చేస్తారో అది కాదు. ఎప్పుడైతే మనలో ఒకటికి ఆపద వస్తుందో అండగా నిలబడతామని బయటకు వచ్చిన రోజే మనం నిజమైన హిందువులమని నేను భావిస్తున్నాను. ఈరోజు నేను ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాను. మొన్న ఒక పాకిస్తాన్ వ్యక్తి, ప్రముఖ కవి ఒక మాట చెప్పాడు. భారతదేశము పాకిస్తాన్ విడిపోయినప్పుడు నిజంగా కూడా ఇక్కడున్న ముస్లింలంతా పాకిస్తాన్ వెళ్ళుంటే, హిందువులంతా భారతదేశంకి వచ్చి ఉంటే ఈరోజు భారతదేశం అమెరికా కన్నా పెద్ద దేశం ఉండేది, పాకిస్తాన్ సిరియా కన్నా చిన్న దేశంగా మారిపోయేది అని చెప్పడం జరిగింది. అంటే అక్కడున్న వ్యక్తులు కూడా మన యొక్క మానవతా దృక్పథాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇవాళ నేను అడిగేదల్లా, బంగ్లాదేశ్లో అధికారం మార్పు కోసం లేదు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి భయం అవుతుంది. పక్కపట్టి చూసుకుంటే ఇజ్రాయెల్తో యుద్ధంలో ఎన్ని దేశాలు నష్టపోతున్నాయి, అలాగే ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ పరిస్థితి ఏంది, సిరియా పరిస్థితి ఏంది, టర్కీ పరిస్థితి ఏంది. ఈ రోజు ఆ మతం పేరు చెప్పుకున్న దేశాల యొక్క ఆర్థిక పరిస్థితే కాదు, జీవన విధానం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. కానీ రోజు భారతదేశం చూస్తుంటే, భారతదేశం గురించి మాట్లాడుతుంటే, ఈ రోజు భారతదేశం సంబంధించిన వ్యక్తులందరూ కూడా తమ వికాసంతో పాటు, మన దేశ వికాసంతో పాటు ఏ దేశంకి వెళ్ళినా అక్కడ ఇలా అమెరికా పోయినా లేకపోతే మిగతా దేశాలు పోయినా ఎవరు పోయినా తన ధర్మాన్ని నెరవేరుస్తున్నారు తప్ప వేరే యొక్క ఇది చేసే పరిస్థితి లేదు. ఇలా యూరోపియన్ కంట్రీ చాలా మంది కూడా ఆ దేశంలో వీసా కావాలంటే భారతీయులంటే మొహమాట పడకుండా తీసుకొస్తున్నారు. మొన్న మనము ఉక్రెయిన్ యుద్ధంలో చూసాం. మన దేశ విద్యార్థులను తీసుకొచ్చినందుకు రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఆపి భారతీయులను బయటకు పంపించే అంత గొప్ప సంస్కృతి విధానం ఉన్న భారతదేశంలో మనం పుట్టాం. కానీ దురదృష్టం, మనం ఎంత సేవ చేసినా కానీ అర్థం చేసుకోలేని మూక. నేను అందరినీ విమర్శిస్తలేను, కానీ అందులో కూడా చాలా మటుకు ఎక్కువ మంది కూడా ఆ యొక్క మత చాదస్తంతో ఈరోజు హిందూ మతమన్నా, హిందూ మత సంస్థలన్నా, ఇంతకుముందు స్వామి మాట్లాడుతూ చెప్పారు ఏమని, 2000 మందికి ఉపాధి కల్పించిన ఒక వ్యాపారిని అందులో పనిచేసే వాళ్ళే దాడి చేసి చంపేశారంటే, ఇలా ఆఫ్ఘనిస్తాన్లో చూశాం. వందల కోట్లు సంపాదించుకున్న ఒక వ్యక్తి రాత్రికి అధికారం మారగానే పిల్లల్ని ఎత్తుకొని శరణార్థిగా భారతదేశానికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అడిగేది ఏంది, ఎన్ఆర్సీ అంటే ఏంది, సిటిజన్షిప్ అంటే ఏంది. ఏ దేశంలో మన దేశంలో మిగతా దేశంలో మైనారిటీలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు పాకిస్తాన్లో విభజన జరిగినప్పుడు ఎంతమంది ఉన్నటివి, ఈ రోజు విభజన అయిపోయిన తర్వాత ఈ రోజు మన పర్సంటేజ్ ఏంది, బంగ్లాదేశ్లో మన యొక్క పర్సంటేజ్ ఏంది, ఈ రోజు మనకు అక్కడ ఆర్థికంతో పాటు మన యొక్క భద్రత ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మరొకసారి
బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కానీ అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే అకారణంగా స్వామీజీ గారి మీద కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి వారి మీద ఇచ్చేస్తున్నారో, హిందువుల మీద దాడి చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే వారికి మద్దతుగా ఈ సాంఘీభావ దీక్ష పెట్టారో దానికి మద్దతు తెలుపుతూ మరొకసారి తెలియజేసుకుంటున్నాను. పుష్ప సినిమా వస్తే వందల మంది పోయి సినిమాలు చూస్తున్నారు, కానీ మన కోసం, మన జాతి కోసం, మన ధర్మం కోసం ఒక వ్యక్తి దేశంలో 10 మందికి తిండి పెట్టి, తిండి లేక పోలే, మిగతా దానికి పోలే, 10 మంది తిండి పెట్టి మొన్న బంగ్లాదేశ్లో వరదలు వస్తే వరదల్లో కాపాడింది ఇస్కాన్ సంస్థ వారి యొక్క. అలాంటి సంస్థకు సంబంధించిన స్వామీజీ గారిని అరెస్ట్ చేసి ధర్నా చేసే సందర్భంలో రాత్రి 9 గంటలకు పుష్ప సినిమా వస్తుందా లేకపోతే 12 గంటలకు వస్తుందా వెళ్దామని కాదు, ఎప్పుడైతే ధర్మం, ఎందుకంటే ఇట్లనే ఆలోచించిన సందర్భాల్లో ఈ రోజు పాకిస్తాన్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏమైంది, బంగ్లాదేశ్లో హిందువులు ఉన్న పరిస్థితి ఏమైంది, ఇవాళ మన దగ్గర మెజారిటీ హిందువుల దగ్గర మైనారిటీ అయిన దగ్గర ఇవాళ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన గుళ్ళోకి వెళ్ళి మనం దండం పెట్టుకుందామంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడే రోజులు ఉన్నాయి. కాబట్టి నేను మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏ కార్యక్రమం ఇచ్చినా పెద్ద ఎత్తున తరలిచ్చే విధంగా మీటింగ్లు వెళ్తే లక్షల మంది వస్తారు, వేల మంది వస్తారు, కానీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యం గుళ్ళల్లో చూస్తే వందల మంది ఉంటారు. కానీ మన జాతి గురించి, మన ధర్మం గురించి పోరాడుతున్న ఒక వ్యక్తికి ఈ యొక్క కార్యక్రమంలో మనం సాంఘీభావం జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మరొక్కసారి భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ స్వామీజీ గారి యొక్క అరెస్టును ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులు, హిందువుల మీద జరుగుతున్న దాడులు ఆపకపోతే రేపొద్దున యావత్తు హిందూ జాతి కూడా మేల్కొని మరొక ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను వారికి హెచ్చరిస్తూ వారిని వెంటనే, స్వామీజీ గారిని వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటూ, దాంతోపాటు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనమంతా ఐక్యతగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఈ రకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే మనం ఎంత నిద్రపోతున్నామో, హిందువులంతా ఐక్యత లేకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. ఈ రోజు స్వామీజుల మీద జరిగినాయి, దేవాలయాల మీద జరుగుతున్నాయి, ఆశ్రమంలో కూడా జరుగుతున్నాయి. ఇటువంటి పరిక్రమాలు మనం చేస్తూ ఉన్నటువంటి, మనం ఐక్యతగా హిందువులము ఐక్యతగా ఉండలేకపోవడమే ఈ కారణాలకు వాళ్ళకు అలసుగా వచ్చి మనిషిని మన ధర్మం మీద అనేక రకరకాలుగా అనేక జియాదుల రూపకంగా మనకు అటాక్ చేస్తున్నారు. కానీ మనం ఊరుకుండేది లేదు. కడపలోనే మన కులం, కడప దాటితే మనమంతా హిందువులం, మనమంతా ఐక్యత కావాలి. ఈ రోజు అయ్యప్ప స్వామి కావచ్చు, ఈ రోజు ప్రతి ఒక్క దేవీ దేవతల మీద అనేకమైనటువంటి ఏ శాస్త్రం తెలిసిందో ఏ శాస్త్రం తెలియదో కానీ అనేకమైనటువంటి దుర్భాషలతో మాట్లాడుతున్నారు. మనమంతా కలిసి ఒక ఏకగ్రీయంగా ఉండి మనమంతా ప్రతిదానికి ధర్మానికి నేనున్నాను, ధర్మా రక్షితి రక్షిత అన్నారు. ధర్మం పట్ల ప్రతి ఒక్కరు కూడా మనమంతా నిలబడి చేస్తే, ఖచ్చితంగా తరలి వస్తే ఎటువంటి వాళ్ళని కూడా ఎదిరించే అవకాశం ఉంది. ఈ రోజు ఆ చిన్మయదాసు కృష్ణ స్వామి వారికి కూడా ఆ స్వామీజీని అరెస్ట్ చేయడానికి మనమంతా హిందువులం ఒకటైతూ ఉంటేనే ఆయనని మాత్రం పక్క పెడుతున్నారు. ఆయనని మాత్రం రిలీజ్ చేయాలి, ఆయనను విడుదల చేయాలి. మన ధర్మానికి జరుగుతున్నటువంటి విషయంలో ఇస్కాన్ వాళ్ళ యొక్క విషయాన్ని కూడా ధర్మో రక్షితి రక్షిత కృష్ణం వందే జగద్గురు, మన ధర్మాన్ని కాపాడడానికి అనేక రకాలైనటువంటి విషయంలో ప్రతి దగ్గర సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తుల మీదనే ఈ దాడులు జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండి గోహత్య మీద కావచ్చు, ఒక స్త్రీ మీద కావచ్చు, ఒక దేవాలయం మీద కావచ్చు, ఒక సన్యాసుల మీద కావచ్చు, మనం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే మనమంతా హిందువుల ఐక్యత కావాలి, హిందూ కుటుంబం కావాలి, హిందూ ధనంగా మారాలి. మన సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. సనాతన ధర్మం పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగించాలి. అందుకే ఈ ధర్మానికి హాని జరిగినప్పుడు మనమంతా తనకు తెలిసినట్టుగా తానుగా
మాట్లాడుతూ ముందుకెళ్ళాలి. అందుకు ప్రతి ఒక్కరు కూడా దేనికైనా రెడీ, దేనికైనా మేము ఉన్నాం. మన భగవద్గీతనే కావచ్చు, మన సనాతన ఋషి సంపత్తే కావచ్చు, మనం పట్టుకొని నడవాలి. ఆ పట్టుకొని నడుస్తూ ఉంటే ధర్మం మనకు నిలబడుతూ ఉంటుంది. ఆ సాధువుల యొక్క రక్షణ జరుగుతుంది. ఈ వచ్చే కుంభమేళ కూడా ఉంది. కుంభమేళలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా అనేక మంది సాధువుల మీద అనేక రకాలుగా విషయాలు తీసుకొస్తున్నారు. అన్ని మతాల వారు ఏమీ బయటకు వస్తలేవు, కానీ మనం మాత్రమే బయటకు వస్తుంది. మనం మాత్రం ఐక్యత లేకపోవడమే, మనం ఇచ్చే అలసు వల్లనే ఇట్లా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి నడవండి, కలిసి నడుద్దాం, కలిసి ఉందాం. కలిసి నడిచేటువంటి విషయంలో మన సనాతన ధర్మాన్ని కూడా, మనం కాషాయ ధ్వజాన్ని, మన యొక్క ధర్మాన్ని పట్టుకొని ముందుకెళ్తూ ఉంటే మనం సదా రక్షించుకోగలుగుతాము, సదా రక్షించుకొని ముందుకెళ్ళగలుగుతాం. అందుకే దేవాలయాన్ని, మన గుడి, మన దేవాలయం, మన భారతీయులం, మన భారతమాత పుత్రులం, భరతమాత స్వరూపం అనేటువంటి విషయంలో మనం ఉండి మన గుడిని, మన ఆశ్రమాలని, మన సాధువులని, జ్ఞానంతో కూడిన వ్యక్తులని, మన యొక్క ధర్మానికి ఉన్నటువంటి విషయాలని ముందుకు తీసుకెళ్లే వారికి ఏ జరిగినా ఊరుకుండేది లేదు. ఎవరినైనా సరే మేము మాత్రం కదిలితివా అంతకింత కాదు, ఏమి లేకుండా చేస్తాం. ఎవరి వంతలో వాళ్ళున్నా మా ధర్మానికి మాత్రం ఎవరైనా హాని జరిగితే ఊరుకుండేది లేదు. హిందువుల అంతా ఐక్యతగా అవుతాం అనేటువంటి నిదానాన్ని మనమంతా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మా వానికి విరామం. ముఖ్య వక్తగా వచ్చేసినటువంటి శ్రీ గుమ్మ సత్యం గారు, మన విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి, వారిని ఈ కార్యక్రమాన్ని ఉచితంగా బంగ్లాదేశ్లో అరెస్ట్ చేసి బంగ్లాదేశీ ప్రభుత్వము అక్కడి హిందూ సమాజం పైన జరుగుతున్న దాడులను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ విధంగా హిందూ ఐక్య వేదిక పేరు మీదుగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడో నక్సలైట్ను హత్య చేస్తే మానవ సంఘాల వాళ్ళు వీధుల్లోకి వస్తారు. ఎక్కడో పాలస్తీనాలో ఏదో జరిగిందని చెప్పేసి మానవ హక్కుల సంఘాల వాళ్ళు వీధుల్లోకి వస్తారు. కానీ అక్కడ బంగ్లాదేశ్లో సమూలంగా ఒక జాతిని నాశనం చేయడం కోసము ప్రభుత్వమే పనిచేస్తుంటే విమర్శించడం కోసం మన దేశంలో ఉన్న మానవ సంఘాలకు నోళ్లు రావడం లేదు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ సంఘాల వాళ్లకు నోళ్లు రావడం లేదు. కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం కోరుతుంది, అక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఒకసారి చూసి కళ్ళు తెరుచుకొని చూసి మేము మూగబోయిన నోళ్ళకు మాటలు తెచ్చుకొని అక్కడ హిందువుల పైన జరుగుతున్న అత్యాచారాలను ఖండించాల్సిందిగా హిందూ సమాజం పిలుపునిస్తుంది. ఇంతకుముందే చెప్పారు, అక్కడ అనేక మందికి నిత్యాన్నదానము చేసినటువంటి ఇస్కాన్ సంస్థ, బట్ పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుందో మనం అక్కడ చూస్తున్నాం. మన దేశంలో హిందువులో చాలా మంది మనసులో ఉంది. పాకిస్తాన్లో హిందూ సమాజం మాయమైపోయిన తర్వాత కూడా, ఆఫ్ఘనిస్తాన్లో హిందుత్వం మాయమైపోయిన తర్వాత కూడా, ఈరోజు బంగ్లాదేశ్లో హిందూ సమాజం మాయమైపోతుంటే కూడా ఇక్కడ ఇంకా సెక్యులర్ గంటలు కట్టుకున్నటువంటి వాళ్ళు అన్ని మతాలు మంచివే, అన్ని మతాలు మంచివే అని బోధిస్తున్నటువంటి ఈ బోధనల నుంచి హిందూ సమాజం బయటపడి ఈ దుర్మార్గము నుంచి మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం హిందూ సమాజము సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. అందరి యొక్క సుఖాన్ని కోరుకుంటాం మనం. సర్వే జన సుఖినో భవంతు. నా దేవుడిని పూజిస్తేనే నీకు స్వర్గము, నా దేవుడిని పూజిస్తేనే నువ్వు బ్రతకాలని కోరుకోకుండా అందరూ బ్రతకాలని కోరుకుంటున్నటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి సంస్కృతికి మనం వారసులం. అందరూ అలాగే ఉండాలని కోరుకుంటాం. కానీ ఆ మతాలలో అలాంటి భావన లేదు. నేను తప్ప మరొకరిని పూజించకూడదు. మన యొక్క వేదకాలంలో, మన యొక్క పురాణాలలో రాక్షసులని ఉండేవాళ్ళు. ఆ రాక్షసుల యొక్క స్వభావం ఏమిటంటే మమ్మల్ని తప్ప మరొకరిని పూజించడానికి వీల్లేదు, మా మాటకు తిరుగులేదు, మా మాటకు ఎదురు లేదు, మా మాటకు ఎదురాడినా, మా మాటను తిరస్కరించినా వాళ్ళని మేము బతకనివ్వము అని చెప్పేసి రాక్షసులు చెప్పేవాళ్ళు. ఇది మన దేశంలో, మన పురాణాలలో ఉన్నటువంటి విషయం. ఒక హిరణ్యకశపుడు కానీ, ఒక నరకాసురుడు కానీ, ఒక కంసుడు కానీ, ఒక రావణాసురుడు కానీ, ఆ రాక్షసుల యొక్క స్వభావం ఏమిటంటే నన్ను తప్ప మరొకరిని పూజించకూడదు, నన్ను తప్ప మరొకరిని ఆరాధించకూడదు, నా మాటకు ఎదురు చెప్పకూడదు. ఇది రాక్షసుల యొక్క స్వభావం. మన ధర్మంలో ఇలాంటి రాక్షసులను అంతము చేయడం కోసమే ఈ సమాజము అవతారం ఎత్తింది. ఆ రాక్షసుడు సంహారం చేసింది.
ఒక నరసింహ అవతారం ఎత్తింది హిరణ్యకశిపుడు. నన్ను ఎవరు చెప్పలేరని చెప్పినటువంటి ఆ హిరణ్యకశిపుడు అతను నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశిపుడు సంహరించిన రీతిలో హిందూ సమాజం ఈరోజు సంఘటితమై తన యొక్క విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించి రాకేష్ రెడ్డి గారిని వేదికలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ దుష్ట శక్తులైతే మన హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని నాశనం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయో అలాంటి దుష్ట శక్తులను అణిచివేయడం కోసము కావలసినటువంటి శక్తిని ఈరోజు మనం సంపాదించుకోవాలి. అన్ని మతాలు మంచివి కావు. అన్ని మతాలైనటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని మతాలను ఆరాధించరు. అది మనం ప్రత్యక్షంగా ఈరోజు బంగ్లాదేశ్లో స్వామి చిన్మయ దాసు విషయంలో చూస్తున్నాము. ఆ చిన్మయ దాసు యొక్క బెయిల్ కోసం అని చెప్పేసి ఒక న్యాయవాది కోర్టులో వాదించడానికి వెళుతున్న న్యాయవాదిని అత్యంత క్రూరంగా చంపడానికి ప్రయత్నాలు చేశారు. దాని కారణంగా ఒక నెల రోజుల పాటు వాయిదా పడింది. ఆ నెల రోజులు అతను జైల్లో ఉంటాయంటే మానవ హక్కులు హరించబడతాయి. రాక్షసులు ఉన్నటువంటి చోట ఎలాంటి హక్కులు ఉండవు. కాబట్టి అలాంటి రాక్షసులను అదే విధంగా సంహరించడం కోసం సమాజాన్ని జాగృతం చేయవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ ఐక్య వేదిక తరఫున మానవ సంఘాల వాళ్ళను మానవ హక్కుల సంఘాలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి విషయం పట్ల నోరు తెరిచి మాట్లాడవలసిందిగా, అక్కడ జరుగుతున్న హిందువులపైన జరుగుతున్న అత్యాచారాలను ఆపివేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భారత ప్రభుత్వము తనకున్నటువంటి అన్ని రకాల శక్తులను వినియోగించి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశానికి ఉన్నటువంటి గౌరవము, ప్రతిష్ట, భారతదేశ ప్రధానమంత్రికి ఉన్నటువంటి గౌరవము వీటన్నిటిని కూడా ఉపయోగించి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని లొంగదీసి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సగర్వంగా స్వాభిమాన పూర్వకంగా వాళ్ళ ధర్మాన్ని ఆచరించేలాగా, వాళ్ళకు అన్ని రకాల హక్కులు కలగజేసేలాగా భారత ప్రభుత్వము ప్రపంచ దేశాల పైన ఒత్తిడి తీసుకొచ్చి, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి పైన ఒత్తిడి తీసుకొచ్చి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క మానవ ప్రాణాలు కాపాడేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయాలని చెప్పేసి ఈ ఐక్య వేదిక తరఫున మనమందరం కూడా భారత ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఆ విధంగా ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల సంఘాల వాళ్ళు, భారత ప్రభుత్వము ఇవన్నీ కూడా ప్రయత్నం చేసి అక్కడ హిందువులను రక్షించేలాగా ఇప్పటికే కొన్ని వేల మంది హిందువుల యొక్క ఉద్యోగాలను తొలగించారు. అక్కడ బలవంతంగా రాజీనామాలు చేయించారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగాలు కలిగించాల్సిందిగా అక్కడ హిందువుల యొక్క మానవ ప్రాణాలను కాపాడే విధంగా ఆ ప్రభుత్వము చర్యలు తీసుకునేలాగా ఐక్యరాజ్య సమితి, అదేవిధంగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘము, భారత ప్రభుత్వం తన యొక్క అన్ని శక్తులను వినియోగించి ఇది సాధించేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా మనమందరం కూడా ఈ విషయాలను గమనించిన తర్వాత ఒక 2-3 విషయాలు మాత్రమే ముందుంచుదాం. మనము హిందువులముగా మన శత్రువుకు బలము చేకూర్చే పని మనము చేయకూడదు. నేను ఆరాధిస్తున్న నా దైవాన్ని ద్వేషించేవాడు, నా దైవాన్ని దూషించేవాడు, నా దైవం యొక్క ప్రసాదము తిరస్కరించేవాడి దగ్గర నేను పండ్లు కానీ ఫలము కానీ కూరగాయలు కానీ నేను తీసుకోను. ఇంత చిన్న పని చేయగలమా ఆలోచించండి. మనకు తెలియకుండానే మనము మన శత్రువు యొక్క కత్తికి బలము చేకూరుస్తున్నాము. మనకు తెలియకుండానే మన శత్రువు యొక్క ఆర్థిక స్థితిని బలంగా చేస్తున్నాము. కాబట్టి నేను ఒక హిందువుగా నేను ఆరాధించే నా దైవాన్ని తిరస్కరించేవాడు, నా దైవాన్ని ద్వేషించేవాడు, నా దైవం యొక్క ప్రసాదాన్ని తిరస్కరించేవాడి దగ్గర నా ఇంటి ముందరికి వచ్చినా సరే నేను పండ్లు తీసుకోను. నా ఇంటి ముందరికి వచ్చినా సరే నేను కూరగాయలు. ఎంత మన హిందువుల యొక్క ఉదార స్వభావం ఎలా ఉంటుందంటే శివరాత్రి రోజు ఉపవాసం ఉంటాము. శివుడికి పండ్లు సమర్పించడానికి శివుడి యొక్క వాహనమైన నందీశ్వరుని చంపుకొని తినేవాడి దగ్గర పండ్లు కొనికొని ఇస్తే శివుడికి ఆనందం కలుగుతుందా ఆలోచించండి. అమ్మవారికి పూలు తీసుకెళ్తాము, మనమేమో ఉదయమే స్నానం చేసి శుభ్రంగా వెళ్ళి ఆ పూలు ఎవరి దగ్గర తీసుకుంటున్నామో ఆలోచించండి. నేను నా ధర్మాన్ని ఆచరిస్తున్నాను అన్నట్లయితే నేను ఆచరిస్తున్న నా ధర్మాన్ని నాశనం చేసేవాడికి నేను బలము చేకూర్చడము కానీ మనం చేస్తున్నాం. అందరం అయ్యప్ప దీక్షలు వచ్చాయి, హనుమాన్ దీక్షలు వచ్చాయి, భవాని దీక్షలు వచ్చాయి, గోవిందమాలలు వచ్చాయి, తిరుపతమ్మ దీక్షలు వచ్చాయి, శివ దీక్షలు వచ్చాయి.
ఏ దీక్షలు లేని రోజులో మనం 100% హిందువులం. కానీ ఎన్ని రకాల దీక్షలు వచ్చిన తర్వాత మన సంఖ్య రోజు రోజుకు తగ్గుతుంది. ఎందుకంటే హిందువుగా ఆచరించకపోయిన కారణంగా, హిందువుగా వ్యవహరించకపోయిన కారణంగా, ఒక రకమైన ఉదార స్వభావం కాదు, మన బానిసత్వపు ఆలోచన కారణంగా అందరూ దేవుళ్ళు సమానమే అనేటువంటి ఒక మూఢ భావన కారణంగా మన శత్రువులకు మనమే బలము చేకూరుస్తున్నాము. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల గురించి భారత ప్రభుత్వము ఐక్యరాజ్యసమితి పట్టించుకుంటుంది. కానీ నేనున్నటువంటి ఆ ప్రదేశంలో ఏ శత్రువైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను హింసిస్తున్నాడో ఆ శత్రువుల యొక్క వారసులు నా ఊర్లో ఉన్నారు. వాడిని నేను శక్తివంతము కాకుండా నా కుటుంబము, నా వ్యక్తిగత జీవనం ద్వారా, నా కుటుంబం ద్వారా, నా బంధువర్గం ద్వారా, నా మాట వినే నా యొక్క సోదరుల ద్వారా ఆ శత్రువులను బలోపేతము చేయకుండా నేను వ్యవహరిస్తాననే సంకల్పము తీసుకుంటే కూడా బంగ్లాదేశ్ హిందువులకు మానసిక ప్రశాంతి కలుగుతుంది. గుర్తుంచుకోండి. నేను నా ఎవరికి వాళ్ళముగా అయ్యప్ప దీక్ష, హనుమాన్ దీక్ష, భవాని దీక్ష, శివ దీక్ష, ఇంతమంది దీక్షలు ఉన్నాయి కదా. పూల దుకాణాలు ఎవరు ఉన్నాయో ఆలోచించుకోండి. పూజా సామాగ్రి ఎవరు పెడుతున్నారో ఆలోచించుకోండి. మన శత్రువు మన దేవుడిని తిరస్కరించేవాడు, మన దేవుడిని ద్వేషించేవాడు, మన దేవుడి ప్రసాదాన్ని తిరస్కరించేవాడి దగ్గర మనం పండ్లు పూలు కొనుక్కుంటే మన భగవంతుడికి ఆనందము కలుగుతుందా ఆలోచించండి. నీ 40 రోజుల దీక్ష, నీ 50 రోజుల దీక్ష, నీ సత్యనారాయణ స్వామి వ్రతము, నీ నోములు ఏవి కూడా మన భగవంతుడిని ప్రసన్నము చేయలేవు. ఈరోజు మనందరి కృషి కారణంగా, మనందరి యొక్క పోరాటాల కారణంగా, విశ్వ హిందూ పరిషత్ పూజ్య స్వామీజీల యొక్క నేతృత్వంలో 35 సంవత్సరాలు చేసిన పోరాటం కారణంగా ఈరోజు అయోధ్యలో భవ్యమైన మందిరంలో భగవాన్ రాముడు కొలువై ఉన్నాడు. ఆ రాముడు మనల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మీ అందరి పోరాటాలు, బలిదానాలు, త్యాగాల కారణంగా అసాధ్యం అనుకున్న ఆలయాన్ని నాకు కట్టించారు, కానీ నేను ప్రసన్నంగా లేను. మీ గ్రామంలో నా ప్రసాదాన్ని తిరస్కరించే వాళ్ళు ఉన్నారు. మీ గ్రామంలో నా ప్రసాదాన్ని తీసుకోమనే వాళ్ళు ఉన్నారు. మీ గ్రామంలో నన్ను సైతాన్ అనేవాడు ఉంటే నాకు ఆనందం ఉంటుందా? కాబట్టి రాబోయే రోజుల్లో మనం అందరము మన గ్రామంలో, మన బస్తీలో, మన వీధులలో ఎవరైతే మన రాముడి నుంచి దూరం అయిపోయాడో, మన దుర్గమ్మ నుంచి దూరం అయిపోయాడో, అలాంటి వాళ్ళ హృదయాలలో మళ్ళీ రాముడి పట్ల, దుర్గమ్మ పట్ల భక్తిని పెంపొందింపచేసి తిరిగి తీసుకొచ్చినప్పుడు మాత్రమే అయోధ్యలో కొలువైన రాముడికి ఆనందం కలుగుతుంది. మన ఊర్లో ఉన్న అయ్యప్ప కూడా ఆనందం కలుగుతుంది. మనం అందరం కూడా రాబోయే రోజుల్లో మనము చేయాల్సినటువంటి పని. ధర్నాకి ఈరోజు రాకపోవచ్చు, అందరు రాకపోవచ్చు, కానీ నేను ధర్నాకు పాల్గొనకపోయాను, లేకపోతే ఎక్కడో కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయాను. కానీ నేను నా వ్యక్తిగతంగా నేను హిందుత్వానికి హాని చేసే పని చేయను, హిందుత్వాన్ని బలహీనపరిచే పని నేను చేయను అన్నట్లయితే నేను హిందుత్వాన్ని నష్టం చేసే, హిందుత్వాన్ని వ్యతిరేకించే హిందూ వ్యతిరేకుల దగ్గర నేను ఎట్టి పరిస్థితుల్లో సామాను తీసుకోను అనేటువంటి సంకల్పము అందరి హృదయాల్లో కలిగితే ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు కూడా రక్షించబడతారు, కాపాడబడతారు. ఇది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా ఒక్కసారి మళ్ళీ ఐక్యరాజ్య సమితి, భారత ప్రభుత్వము, మానవ హక్కుల సంఘాల వాళ్ళు ఒకసారి ఈ విషయాన్ని చూసి అక్కడ జరుగుతున్న మారణ హోమాన్ని ఆపడం కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఏబీవీపీ విభాగ ప్రముఖ శ్రీ రంజన్ గణేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సమయం లేదు కాబట్టి 2 నిమిషాలలో పూర్తి. అదేవిధంగా హిందూ దేవాలయాల పైన, అదేవిధంగా ఇస్కాన్ సెంటర్స్ కావచ్చు, హిందూ మహిళల పైన అత్యాచారాలు కావచ్చు జరుగుతాడు, హిందువుల యొక్క ఆస్తుల పైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఈరోజు మన సంఘీభావం ప్రకటిస్తున్నటువంటి యొక్క ఐక్యవేదిక ఆధ్వర్యంలో హిందూ వేదికమైనటువంటి పెద్దవాళ్ళు రాకేష్ రెడ్డి గారు కావచ్చు, మిగతా పెద్దందరికీ, అదేవిధంగా వివిధ క్షేత్రాల నుంచి చేసినటువంటి పేరున హిందూ బంధువులందరికీ నమస్సుమాంజలి. ఇక్కడ ఇప్పటి వరకు చాలా మంది ఐక్యవేదిక మాట్లాడడం జరిగింది. రెండే విషయాలు మాట్లాడుతున్నారు. మన హిందూ నగరంలో చూసినట్టయితే 2 లక్షల మంది మన హిందువులు ఉంటారు. చాలా మందికి సోషల్ మీడియా వెళ్ళడం జరిగింది, కానీ ఇలా చూసినట్టయితే 2% కాదు, 0.2% కూడా సంఖ్య లేదు. ఎప్పుడు మనకి హిందూ యొక్క అభిమానం మీద వస్తుంటది, హిందూ యొక్క మతం మీద మనకి ఎప్పుడు వస్తుంటది. కొన్ని ఉదాహరణలు చూసినట్టయితే అతీక్ అహ్మద్ మీ అందరూ తెలుసు, ఉత్తరప్రదేశ్ లో ఎన్కౌంటర్ చేయబడినటువంటి యొక్క పార్లమెంట్ సంబంధించిన వ్యక్తి, ఆయన భార్య
కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి ఎందుకు చంపారని చెప్పి వెళ్తుంటే 8 నెలల తర్వాత వెళ్తుంటే ఆమె ప్రెగ్నెంట్ ఉన్నది. ప్రెగ్నెంట్ ఎట్లుందమ్మా నీ భర్త 8 నెలల కింద చనిపోయి నువ్వు ఇప్పుడు ఎట్లున్నావంటే అల్లా వేరే ప్రెగ్నెంట్ అయినా అన్నది. అంటే హిందూ అభిమానం ఎంతున్నా వాళ్ళ ఇస్లాం మతం ఎంతుందని చెప్పేసి. అదేవిధంగా నేను టీచర్ ఉపాధ్యాయుని, నేను ఇక్కడ డిచ్పల్లి మండలంలో ఒక టీచరు, అక్కడ ఉన్న పెద్ద పాఠశాల అది 12 మంది ఉపాధ్యాయులు, ఒక ముస్లిం మహిళ టీచర్ ఏమంటారంటే రోజు ఆలస్యంగా వస్తున్నది. రోజు ఆలస్యంగా వస్తే నాకు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు నాకు వచ్చేసి, నరేష్ సార్ మీరు ఇక్కడ రావాలా, వచ్చేసినట్టయితే ఇక్కడ చెప్పండి, నాకు 12 మంది ఉపాధ్యాయులతో ఇబ్బంది అవుతుంది, రోజు ఆలస్యంగా వస్తుందంటే నేను వెళ్ళడం జరిగింది. అందరు కూడా ఒకసారి అప్పీల్ చేస్తున్నా, వాళ్ళ ఇస్లాం మతం మీద ఎంత అభిమానం ఉన్నది. అదే అడిగినా, మేడం మీరు ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు రోజు ఎందుకు అంటే, ఆయన అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిస్తుందని చెప్తుంటే ఆయన ఏమంటారంటే, పర్సంకు తీసరకు బుకారాయా, ఆమెకు 7 పిల్లలు, చోతకు బుకారాయా, పంజలకు బుకారాయా అంట, 5 జ్వరం వచ్చింది, 4 జ్వరం వచ్చింది. అంటే నేనేమన్నా అంటే, మేడం మీరు ఉపాధ్యాయురాలు ఉన్నారు కాబట్టి ఎందుకు మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే ఏమైతా అన్న, ఆమె చేలో పెన్ను తీసి కింద పడేసి తోబో సార్ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోవాలి అంటున్నారు. అంటే ఆమెకు అభిమానం అనేది అంటుంటుంది. మన వాళ్ళు కూడా ఇప్పటివరకు మాట్లాడడం జరిగింది. అందరి మతాలు, అందరూ హిందూ మనుషులు అందరూ సమానమే, ముస్లిం సమానమే, హిందూ సమానమే. చాలా మంది మనం చెప్తుంటే కామ్రేడ్స్ చూస్తుంటాం మనం. కానీ వాళ్ళు ఒక్కడు కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్నట్టు అగాత్యాలు కావచ్చు, వాళ్ళు చూసినట్టు మానభంగాలు కావచ్చు, పిల్లల ముందట వాళ్ళ భర్తల ముందట తల్లులను కావచ్చు, భార్యలను కావచ్చు అత్యాచారం చేస్తున్న సందర్భం చూస్తుంటే ఆ మనసు క్షమించిపోతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిగతా మన అమూల్ బేబీ రాహుల్ గాంధీ కావచ్చు, దీన్ని ఖండించడం జరగదు. ఏ నాయకులు కూడా ఖండించలేదు. వీళ్ళ బంగ్లాదేశ్ ఉన్నటువంటి హిందువులకు మనం ఖచ్చితంగా వాళ్ళ సంఘీభావం ప్రకటిస్తూ మేము ఉన్నామని చెప్పేసి మనోధైర్యంతో కూడా మనం ఇంకా సంఖ్య చేసి ఇక్కడ ఉన్నటువంటి మన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి ద్వారా ఇమ్మీడియట్లీ వాళ్ళని రక్షించాలా. ఏదైతే ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ యొక్క భక్తులు కృష్ణదాస్ గారు మరి బేషరతుగా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నది. ఒకటే చివరి ఏంటంటే, ఇస్కాన్ వల్ల 130 దేశాలలో ఇస్కాన్ యొక్క సేవా కార్యక్రమం జరుగుతున్నది. ఎన్నో పాఠశాలలు నడుపుతున్నారు, ఎంతో మంది భోజనాలు పెడుతున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మతతత్వ పార్టీ, మతతత్వానికి సంబంధించింది ఇస్కాన్ కృష్ణ భగవాన్ అని చెప్తున్నారు. కాబట్టి మనం అందరికీ ముక్త ఖండంతో ఖండించాలని చెప్పి కోరుకుంటూ చివరిగా ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ ఇప్పకాయల హరిదాస్ మహారాజ్ గారు, వారి దత్తపీఠాధిపతులు, సామాజిక సమస్యల జిల్లా గౌరవాధ్యక్షులు వారి మాట్లాడుతున్నారు. వేదికను అలంకరించినటువంటి క్షేత్ర సంఘటన మంత్రి అయినటువంటి శ్రీ తుమ్మల సత్యం గారు, శ్రీ ఆర్ఎస్ఎస్ శ్రీ గురుచరణ్ గారు, మాన్య జిల్లా సంఘచాలకులు, అదేవిధంగా భాజపాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ కుల్లాచారి గారు, ఆర్మూరు శాసనసభ్యులు శ్రీ రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా అందరూ అధికారులందరికీ, వివిధ క్షేత్రాల నుండి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా హిందూ ఐక్య వేదిక తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం బంగ్లాదేశ్లో జరుగుతుంటే మనం ఇక్కడ ఎందుకు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనడానికి మన యొక్క లోపము తప్ప ఇంకా ఏమి లేదు. ఎక్కడో ఏదో జరుగుతుంది, మన శరీరంలో కాలుకు దెబ్బ తగిలితే కంటి నుండి నీరు వస్తుంది. దేశం అన్నా, ధర్మం అన్నా ఇవన్నీ కూడా మన శరీరంలోని అంతర్భాగాలే. అందుగురించే ధర్మం ఎంత గొప్పదైంది అనడానికి మనకు సూక్తి చెప్పింది. చలం చిత్తం చలం విత్తం చలే జీవన ఇవనే చలాచలే ఈ సంసారే ధర్మ ఏకో నిచలహ. మనసు స్థిరమైంది కాదు, బుద్ధి స్థిరమైంది కాదు, యవ్వనం స్థిరమైంది కాదు, సంసారం స్థిరమైంది కాదు, ధర్మం మాత్రమే స్థిరమైంది. ధర్మం అంటే దానమో ధర్మమో చేయడం కాదు, ఒక గుడ్డి వాడిని తీసి పక్కన దారి చూపెట్టడం కాదు. మన సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ఈ యొక్క హిందూ ధర్మం అనేది ఒక భారతదేశానికే ఉన్నది. మిగతా ఎన్ని మతాలు, ఈ హిందూ ధర్మంలో అన్ని మతాలు కూడుకొని వచ్చినటువంటి ఈ దేశం మీద మొఘలులు సైతం, ఈ యొక్క మహమ్మదీయులు, ఫ్రెంచ్ వారు, డచ్ వాళ్ళు, ఊళ్ళు, సెక్కులు వీళ్ళందరూ కూడా ఈ దేశం మీదకి వచ్చి దండెత్తినా కానీ సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని పట్టుకున్నాం. కాబట్టి ఇవాళ ఈ దేశం ఈ విధంగా నిలబడడానికి కారణం ఏంటంటే మనకు ఇచ్చినటువంటి పురాతనమైనటువంటి మహాభారత గాథలు ఏవైతున్నాయో మనకు ఆదర్శపూర్తి అయినాయి. కాబట్టి మన శ్రీ గుమ్మల సత్యం గారు చెప్పారు,
మనం వాళ్ళ యొక్క మానసిక ప్రశాంతత కావాలంటే ఇక్కడ ఎక్కడో గుళ్ళల్లో గోపురాలలో పూజలు పునస్కారాలు చేయకూడదు. వాళ్ళు తృప్తిగా ఉండాలి అంటే మన ఇంటి దగ్గరికి వచ్చేటటువంటి సనాతనమైనటువంటి హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర మనం కొనుక్కునేటటువంటి వస్తువులను కొనుక్కోమని చెప్పారు. కాబట్టి అది చాలా పెద్ద విషయం. ఆ విధంగా చేసినట్టయితే వాళ్ళ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. మనకు చంద్రునితో సంబంధం ఉన్నది, సూర్యుడితో సంబంధం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలకి చెప్తున్నాం, చందమామ రావే జాబిల్లి రావే అని. మామతో అంట కట్టుకున్నటువంటి ఈ యొక్క సనాతనమైనటువంటి హిందూ ధర్మము, అందులో సూర్యుడు అందరికి వెలుతురిస్తున్నారు, అందరూ ఉన్నారు ఈ దేశంలోనే. కాబట్టి ఆ దృష్టికోణంతో మనం ఆలోచించి ఇప్పటి వరకు అధికారులందరూ చెప్పారు కాబట్టి ఆ దిశలో ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి, ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా అవసరమైతే మన యొక్క ప్రభుత్వానికి కూడా ఉత్తరాలు రాయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలతో సంబంధం లేదు. మన యొక్క ధర్మానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో ఈ విధంగా సంఘీభావం తెలిపి వాళ్ళ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతతని ఆ భగవంతుడు కలిగించాలని మనసావాచ కర్మను కోరుకుంటూ నా వాణి విరామనిస్తున్నాను. హరి ఓం తత్సత్. మాతాకే గో మాతాకే హిందూ ధర్మకే అయోధ్య శ్రీరామచంద్ర భగవానికే శ్రీకృష్ణ భగవానికే కాశీ విశ్వనాథ్కే ఆ యొక్క చిన్మయానంద స్వామీజీకి చిన్మయాదాస్ స్వామీజీని వెంటనే విడుదల చేయడానికి ఆ భగవంతుడు తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏవైతే పాండవులను రక్షించాడో అదే విధంగా రక్షించడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడో, రక్షిస్తాడో మనం అతి తొందరలో చూస్తామని ఆశిస్తూ నా వారికి విరామిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి హిందూ బంధువులకి మా తరఫున ధన్యవాదాలు. సో ఈరోజు చిన్మయ కృష్ణదాస్ అనే బ్రహ్మచారిని పోలీసులు అక్కడ అరెస్ట్ చేశారు. వాళ్ళపైన దేశద్రోహ కేసు వేశారు. నేను 2010లో బంగ్లాదేశ్ వెళ్ళాను. బంగ్లాదేశ్లో ప్రతి స్టేట్కి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నన్ను టెంపుల్ బయట వెళ్ళించేవాళ్ళు కాదు. ఎందుకు అంటే ఎవరైనా నీకు ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్కి ఇట్లాంటి పోలీస్ కేసు భయం లేదు. అందుకని నన్ను ఎప్పుడు కూడా గేట్ బయట వెళ్ళించాలి. ఢాకా, షిల్లేట్, చిట్టగావ్, జస్సోర్ ఇవన్నీ కూడా చాలా స్టేట్స్ ఇంపార్టెంట్. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడంటే చిట్టగావ్ అనే స్టేట్లో జరిగింది. చిట్టగావ్లో ఒక పెద్ద మందిరం ఉంది. ఎప్పుడైతే ఆగస్టు 5వ తారీఖు బంగ్లాదేశ్ వాళ్ళందరూ కూడా హిందువుల పైన దాడులు చేశారు. అప్పుడు ముఖ్యంగా ఇస్కాన్ అనేది చాలా అక్కడ ప్రేరేపించారు. అందరినీ కూడా ఒకటిగా చేసి అందరినీ కూడా ఉత్సాహాన్ని నింపేశారు. దాంట్లో ముఖ్యంగా చిన్మయ కృష్ణదాస్ ప్రభు ముఖ్య పాత్ర పోశారు. అయితే ఇస్కాన్ అనేది ఈరోజు 150 దేశాల్లో ఉంది. 150 దేశాల్లో అంటే ఎంత వాళ్ళు ప్రాణానికైనా తెగించేసి మన యొక్క ధర్మాన్ని ప్రచారం చేస్తారు, సనాతన ధర్మాన్ని. అటువంటి బంగ్లాదేశ్లో రథయాత్ర చేస్తారు. మీరు కూడా రథయాత్రకు వచ్చారు. బంగ్లాదేశ్లో రథయాత్ర చేస్తే గుండె గుబులు పడేది. అందరూ ముస్లిమ్సే, హిందువులు ఉండరు. రోడ్ల పైన షాప్స్ ప్రతిదీ కూడా ముస్లిమ్సే. అక్కడ ఎంత ధైర్యంతో చేస్తారు అంటే మొత్తం భగవంతుడి పైన వాళ్ళు విశ్వాసం పెట్టి చేస్తారు. సో ఇప్పుడు చిన్మయ కృష్ణదాస్ని అరెస్ట్ చేశారు. అనవసరంగా అతనికి ఢాకా నుంచి చిట్టగావ్కి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పారు ఇస్కాన్ అనేది ఉగ్రవాద సంస్థ అని చెప్పారు. సో మీ అందరికీ తెలుసు నిజామాబాద్లో ఎంత పెద్ద ఉగ్రవాద సంస్థ, అందరికీ ప్రసాదం పంచిపెడుతుంది, ధర్మం గురించి బోధిస్తారు, భగవద్గీత గురించి బోధిస్తారు. అందుకనే ఇప్పటి వరకు కూడా ఇస్కాన్ అందరూ కూడా ఆదరిస్తుంటారు. సో ఆయన తరపున వాదించే లాయర్స్ అందరినీ కూడా వాళ్ళు చంపేస్తున్నారు. ఇప్పటివరకు బెయిల్ అనేది ఇవ్వలేదు. ఉద్రిక్తతగా ఉంది అక్కడ బంగ్లాదేశ్లో పరిస్థితి అంతా కూడా. కాబట్టి యావత్ ప్రపంచమంతా ఉన్న ఇస్కాన్ మందిరాల్లో డిసెంబర్ 1వ తారీఖు అందరూ కూడా శాంతి మంత్రాలు చెప్పారు. వాళ్ళ గురించి ప్రార్థించారు భగవంతుడికి. ఇంకో విషయం ఏం చెప్పాలంటే బంగ్లాదేశ్ అనేది వైష్ణవ కుటుంబం. అది ముస్లిం కంట్రీ కాదు. 500 సంవత్సరాల ముందు మాట ఏంటంటే ఈ యొక్క ప్రచార ఉద్యమాన్ని శ్రీకృష్ణుడు